వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కిస్ వ్లాగ్స్. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీ గణేష. 2026లోనైతే మనం వినాయకుల వీడియో అయితే చాలా ఎర్లీగా స్టార్ట్ చేయబోతున్నాం. ఈసారి అయితే కురుట్లలో అయితే ముంబైలో 2025లో ఫేమస్ ఉన్న వినాయకులను అయితే ఈసారి అయితే తయారు చేస్తారు. లైక్ చించ్పోగ్లిచా చింతామణి, పరేల్చా మహారాజా బ్యాలెన్సింగ్ గణపతి ఉంది, ఆ గణపతిని కూడా తయారు చేస్తారు. స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట ఈసారి అయితే కురుట్లలో. అయితే మనం స్టార్టింగ్ లోనైతే నాగరాజు కలాట్స్ లోపలికి అయితే వచ్చేసిన. ఇక్కడనైతే చూస్తున్నారు వినాయకుని చూడండి, చాలా హైట్ లో ఉన్నాడు. వానర సైన్యం మొత్తం కింద అయితే వానర సైన్యం పైన అయితే వినాయకుడు అయితే రాముని అవతారంలో అయితే వినాయకుడు ఉన్నాడు. పైన వస్తారు కదా, ఇంకో వినాయకుడు అయితే ఇటు పక్కకి ఇంకో వినాయకుడు కూడా ఇటు ఆల్రెడీ మేకింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ వినాయకుడిని అయితే అక్కడనైతే పెడతానన్నమాట. బ్యాక్ సైడ్ అయితే స్టాండ్ ఉన్నది. ఇక్కడ చూస్తారు కదా, శేషనాగులు కూడా ఉన్నాయి. ఇవి మొత్తం ఈ వినాయకునికి బ్యాక్ డ్రాప్ లో అయితే వస్తాయంట. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో అయితే ఈసారి అయితే కొరట్లలో వినాయకులు అయితే తయారు చేస్తారు. మన వీడియో అయితే మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ బ్లాగ్ కాబట్టి అందరూ నాకు మంచిగా సపోర్ట్ చేయండి. ఇంకా ఇట్లాంటి వీడియోస్ అయితే 2026లో 2025 కంటే ఇంకా బెస్ట్ వీడియోస్ అయితే చేద్దామనేది అయితే అనుకుంటున్నా. మీ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి బెస్ట్ వీడియోస్ చేస్తా. ఆల్రెడీ అందరికి తెలుసు, లాస్ట్ ఇయర్ అయితే నేను ధూల్పేటకి వెళ్ళిన, అక్కడ కూడా వీడియోస్ చేసిన. రామ్నగర్ సిద్దిక్ అన్నని కూడా కలిసిన. ఆ వీడియోస్ అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేసిన ఆల్రెడీ. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఇస్తారు చూడండి. 25 కంటే 26 ఇంకా వేరే లెవెల్లో వేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఒక అంకుల్ అయితే మనకైతే ఏదో స్పెషల్ వినాయకుడిని అయితే చూపిస్తాయంటే లోపలికి అయితే తీసుకెళ్తుండవు. లోపలికి అయితే వెళ్దాం, చూద్దాం ఒకసారి. అసలు ఏముందో కూడా నాకు కూడా తెలియదు. లోపలికి వెళ్ళాక కూడా నాకు కూడా తెలియదు. అంకుల్ అయితే మొత్తం గల్లలకి వెళ్ళి తీసుకొని పోతున్నట్టు అయితే. అంకుల్ మొత్తం ముంగట వెళ్ళిపోతుండు. ఏది ఓకే రాముడిది ఉంది కదా, అందులోనే మహేష్ బాబుది ఉంది కదా. ఓకే ఇది సేమ్ అది. ఓకే ఓకే రీసెంట్ గా మన మహేష్ బాబు కొత్త మూవీ ఉంది కదా, గెటప్ లో అయితే వినాయకుడిని అయితే తయారు చేస్తారు. ఇక్కడైతే నంది వస్తుంది, నంది హెడ్ వస్తుంది. అందరికి అర్థమైపోయి ఉంటది వినాయకుడిని చూస్తుంటే. కొత్త మూవీ ఉంది కదా, ఆ కాన్సెప్ట్ లో అయితే వినాయకుడిని అయితే తయారు చేస్తారు. అసలు లోపలికి వచ్చాక ఏందో అనుకున్నాను, ఈ వినాయకుడు అన్నమాట. ఈ వినాయకుడు ఆల్మోస్ట్ ఒక 78 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది. ఓకే ఓకే అర్థమైంది. నెక్స్ట్ ఇంకా మనకైతే ముంబై స్టైల్లో ఉన్న వినాయకులు అయితే చూపిస్తా. వేరే కలాట్స్ దగ్గర ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చూద్దాం మనం. సో ఫ్రెండ్స్, నేనైతే విరూపాక్ష కలాట్స్కి వచ్చిన. ఇక్కడ రాగానే అయితే గేట్ అయితే లాక్ ఉన్నది. అసలు నాకు ఏం చేయాలని అర్థమైతలేదు. వినాయకులను చూసే లోపల అయితే ముంబై స్టైల్లో వినాయకులు అని చెప్పినారు. ఇదే మన విరూపాక్ష కలాట్స్ అనుకుంటా. చూడండి ఒకసారి చూపించలేదు మొత్తం లోపల. 2025లో ఫేమస్ ఉన్న వినాయకులు, పెద్ద పెద్ద గణపతులు మొత్తం ఇక్కడనే ఉన్నాయి. అసలు గేటు ఓపెన్ చేయలేరు. అసలు నాకేం అర్థమవుతలేదు. ఒకసారి అయితే అన్నకైతే కాల్ చేస్తాం. ఒకసారి అయితే అన్నకు కాల్ చేసి అయితే మాట్లాడితే, మన అదృష్టం నిజామాబాద్ నుండి అయితే ఇక్కడ దాకా వచ్చినాం కదా వినాయకుల వీడియో చేద్దామని. అసలు ఆ వినాయకులు ముంబై స్టైల్లో ఉన్న వినాయకులు 2025లో ఫేమస్ ఉన్న వినాయకులు అయితే ఇదే షెడ్లో ఉన్నాయన్నమాట మనకి కొరట్లలో. అసలు ఏం చేయాలని అర్థమైతలేదు, బుర్ర పాగలవుతుంది. వినాయకులను చూస్తే అయితే మైండ్ బ్లోయింగ్ ఉంది. ఒకసారి అయితే అన్నకైతే ఒకసారి కాల్ చేద్దాం. కాల్ చేస్తే అన్న రెస్పాన్స్ ఇస్తాడో చూద్దాం ఒకసారి అయితే. అయితే నంబర్ ఉంది, అన్నకైతే కాల్ చేస్తున్నా. హలో ఓపెన్ చేస్తాను. మన నిజామాబాద్ నుంచి వచ్చినామన్నా సార్ తీసుకురా అన్న. ఓకే అన్న. ఫ్రెండ్స్, మనకు కొంచెం అదృష్టం ఉంది కావచ్చు. అన్ననైతే గేట్ ఓపెన్ చేపిస్తా అని చెప్తున్నాడు. కొంచెం బిజీ ఉందంట, వెయిట్ చేద్దాం అప్పటిదాకా. సో ఫ్రెండ్స్, ఫైనల్గానైతే విరూపాక్ష కలాట్స్ అయితే గేట్ అయితే ఓపెన్ చేశారు. లోపలికి అయితే వెళ్దాం. వెళ్ళి ముంబై స్టైల్లో ఉన్న వినాయకులు అయితే మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, విరూపాక్ష కలాట్స్లో అయితే మోస్ట్ ఫేమస్ 2025లో మోస్ట్ ఫేమస్ బ్యాలెన్సింగ్ గణపతి అయితే ముంబైలో 2025లో మోస్ట్ ఫేమస్ వినాయకుడు అయితే బ్యాలెన్సింగ్ గణపతి పరేల్చా మహారాజా. చూస్తారుగా, ఇక్కడైతే 2026లో మన కొరట్లో అయితే తయారు చేస్తారన్నమాట వీళ్ళు. ఇంకా ఇట్లాంటి ఫేమస్ వినాయకులు అయితే వీళ్ళు విరూపాక్ష కలాట్స్లో అయితే తయారు చేస్తారు. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం మనం.
మన విరూపాక్ష కళాశాల అయితే ఇంకో ఫేమస్ గణపతి చూపిస్తా. నామకం చూడకూడదు, గణపతి ముఖం చూడరు. ముంబైలో ఫేమస్ 2025 చించుపోగ్లిచా చింతామణి. ఇంకో ముంబైలో 2025లో ఫేమస్ అయిన వినాయకుడు అయితే మోడీ గణపతి. అఖిల్ చందన్ వాడిచా మా గణపతి అయితే వినాయకుడు ఆల్మోస్ట్ 20 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటాడు. మన 2026లో అయితే మన కొరట్లలో తయారేస్తారు అన్న వాళ్ళు అయితే చూడండి 20 ఫీట్స్ అయితే వినాయకుడు హైట్ ఉంటుంది. ఈ వినాయకుడిని ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే పెద్ద పెద్ద వినాయకులు అయితే ఉన్నాయి. ఆ వినాయకుల ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వస్తాయనేది అయితే అన్న వాళ్ళు అయితే ఇక్కడ పోస్టర్ కూడా పెట్టారు అన్నమాట. ప్రతి ఒక్క వినాయకుని అవుట్పుట్ ఎలా వస్తుందో, ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో చూపిస్తాం చూడండి. ఈ వినాయకుని అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వినాయకుడు అయితే బ్యాక్డ్రాప్లో అయితే మనకు శివలింగం ఉన్నది. మొత్తం మలయాళీ కాన్సెప్ట్ అయితే ఉన్నాడు వినాయకుడు అయితే చూడండి. ఈ వినాయకుని ఫైనల్ అవుట్పుట్ అయితే మనకైతే ఇలా వస్తుంది. ఈ వినాయకుడు అయితే ఏనుగు పైన అయితే ఉన్నాడు వినాయకుడు. మొత్తం ఏనుగుది ఫుల్ బాడీ అయితే ఇచ్చారు. ఏనుగు పైన అయితే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. ఇచ్చా చూసుకుంటున్నట్లయితే వినాయకుడు అయితే డమరుకం పైన అయితే వినాయకుడు అయితే నాట్యం చేస్తున్నట్టయితే వినాయకుడు ఉన్నాడు. చేతిలో త్రిశూలం పట్టుకొని ఉన్నాడు. ఇటు చూద్దాం. ఇంకా పెద్ద పెద్ద గణపతులు ఉన్నాయి ఇక్కడ. నాకు తెలిసి కొరట్లలో ఇంత పెద్ద గణపతులు అయితే ఎక్కడ కూడా తయారయ్యలేరు కావచ్చు. నెక్స్ట్ ఈ వినాయకుడు అయితే చాప పైన నిలబడి ఉన్నాడు వినాయకుడు. భారీ వినాయకుడు. ఇక్కడ ఈ వినాయకుడి పక్కకి ఇంకో వినాయకుడు అయితే ఎక్కడైతే దీని పేరేందో నాకు కూడా తెలియదు అంత కరెక్ట్ గుర్తుకు వస్తుంది. మీకేమన్నా గుర్తుంటే పేరు చెప్పండి, ఎందుకంటే మజాక్ చేసిన అందరు కామెంట్ చేయాలని చేసిన. వినాయకుడు అయితే వస్తుంది. దీనిపైన అయితే కూర్చున్నాడు. ముసలి పైన అయితే వినాయకుడు ఉన్నాడు. ఈ వినాయకుడు అయితే శివుడి రూపంలోనైతే ఉన్నాడు. చేతిలోనైతే పాము ఉన్నది. ఇటు సైడ్ అయితే మనకు తల్వార్ ఇచ్చారు. బ్యాక్డ్రాప్లో అయితే చూసుకున్నట్టయితే మనకైతే కైలాసం లెక్క కనిపిస్తున్నది కాన్సెప్ట్ అయితే. వినాయకుడు చూడండి, సింహం పైన అయితే కాలు పెట్టింది. ఆల్మోస్ట్ వినాయకుడు అయితే మొత్తం శివుని అవతారంలో అయితే వినాయకుడు ఉన్నాడు. నెక్స్ట్ ఇంకో వినాయకుడిని చూసుకున్నాం. ఇక్కడైతే వినాయకుడు అయితే జింక పైన సవారీ చేస్తుంది. ఈ వినాయకుడు స్టాండింగ్ పొజిషన్లో. ఇక్కడైతే వినాయకుడు ఎటు సైడ్ చూసుకోండి. ఇంకా ఫుల్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. కరెక్ట్గా ఏ కాన్సెప్ట్ అనేది అయితే మనకైతే క్లారిటీగా తెలియదు కాబట్టి జస్ట్ చూపిస్తున్నాయి. ఇప్పుడైతే మొత్తం అన్ని వినాయకులు అయితే స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాయి. ఇక్కడైతే వినాయకుడు అయితే నాగం పాము అయితే పట్టుకొని ఉన్నాడు. ఇక్కడ మొత్తం ఇక్కడ లైన్ మొత్తం స్టాండింగ్ పొజిషన్లో మొత్తం ముంబై స్టైల్ ఉన్న వినాయకుడు మొత్తం. అక్కడైతే లాస్ట్ ఇయర్ మోడల్ వినాయకుడు అవన్నీ. ఇది మొత్తం కొత్త మోడల్. రథం పైన గుర్రం రథం పైన అయితే వినాయకుడు కూర్చొని ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటున్నట్టయితే డాక్టర్లో అయితే మనకు లింగం ఇచ్చాడు. లింగం ఇటైతే రైట్ సైడ్లో చూసుకున్నట్టే డమరుకం, ఇటేమో మూషిక వాహనం. చలో వెళ్దాము. ఉన్నట్టు ఇంకా పెద్ద గణపతులు ఉన్నాయి. ఒక 2-3 గణపతులు ఉన్నాయి చూపిస్తున్నాయి. ఆకలి అవుతుంది కాదు, పొద్దున్న నుంచి అన్నం తినలే. వినాయకుడు బాగా వినాయకుడు చూసి ఆల్రెడీ అకపోయినా కింద పక్షి ఉంది. గరుడ పక్షి పైన అయితే వినాయకుడు ఉన్నాడు నిలబడి. మస్తు స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు వినాయకుడు. ఇక్కడ మొత్తం 5 దేవుళ్ళు ఇచ్చారు. వీళ్ళ పేర్లు అయితే నాగం పాము పైన అయితే వినాయకుడు ఉన్నాడు. మొత్తం భోలా శంకర్. ఇంకా ఇటు కూడా ఉన్నాయి చూసుకోండి. అయితే ఇక్కడ వస్తుగా వినాయకుడి బాడీస్ అయితే ఉన్నాయి. ఇంకా జెంటింగ్ వర్క్ అయితే కాలేదు. ఇంకా వినాయకుడు కూడా ఈ వినాయకుల హైట్ ఎంత ఉంటుంది అయితే నేనైతే చెప్పలేను. ఇక మీ ఊహాక వదిలేస్తున్నాయి మాత్రం. సో గైస్, ఫుల్ వీడియోని అయితే చూసారు కదా.
అందరికీ థ్యాంక్ యూ. ఇంకా మన ఛానల్లోనైతే మొత్తం 2026లోనైతే వినాయకుల వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ ఇస్తాం. ఇంకా 2025 కంటే ఇంకా బెస్ట్ రీచ్ రావాలైతే నేనైతే కోరుకుంటున్నాను. మీ గురించి నిజామాబాద్ నుంచి అయితే ఇక్కడికి కొరట్లోకి వచ్చేసిన. ఇక్కడ వస్తే మొత్తం మోస్ట్ ట్రెండింగ్ గణపతులు ఉన్నాయి. ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. మన ఛానల్ ఏం తెలుసుగా, ప్రసాద్ కిష్ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.